టివినో థామస్ లీడ్ రోల్గా చేసిన నారదన్ మూవీ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్లో కూడా అవైలబుల్ ఉంది. నాకైతే తెలుగు డబ్బింగ్ పెద్దగా నచ్చలేదు. ఈ సినిమా ఒరిజినల్ వర్షన్ వచ్చి అమెజాన్ ప్రైమ్లో ఉంది. చూడాలనుకుంటే ఒరిజినల్ వర్షన్లో చూడొచ్చు. ఈ సినిమాలో న్యూస్ ఛానల్లో జరిగే డార్క్ రియాలిటీస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేశారు. ఇప్పుడు అది వర్కౌట్ అయిందా, ఈ సినిమా ఎలా ఉంది, ఈ మూవీ మన టైంకి వర్తా కాదా, ఫ్యామిలీతో చూడొచ్చా లేదా అనేది ఇప్పుడు మన రివ్యూలో చూద్దాం. మీరు కానీ నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో కంటెంట్ చూడండి. కంటెంట్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా సింఫనీ. మన 1K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరగా వచ్చామండి. కొంచెం నా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమనండి. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. మీరు త్వరగా 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసేస్తే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది, మంచి మంచి వీడియోలు చేయడానికి కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుంది. సో కొంచెం త్వరగా కంప్లీట్ చేసేయండి, మీరు చేస్తారు నాకు తెలుసు. ఇక మనం ఈ నారదన్ మూవీ విషయానికి వస్తే నాకు ఈ మూవీ ఎలా అనిపించిందంటే, నాకు ఈ మూవీ నచ్చలేదండి. ఎందుకంటే ఈ సినిమా కోసం తీసుకున్న కోర్ పాయింట్ బాగుంది. ఎక్కడ మీడియాలో న్యూస్ ఛానల్స్లో జరిగే డార్క్ రియాలిటీని చూపిద్దామని వాళ్ళు ట్రై చేసిన విధానం బాగుంది. బట్ సినిమాలో మెయిన్ కాన్ఫ్లిక్ట్ రావడానికి 1.5 hours పడుతుంది. దానివల్ల ఆ స్టార్టింగ్ సీన్స్ అన్ని ఎంతసేపు లాగుతారు రా బాబు, నీ అబ్బా కానేంటి రాదే, ఆపండి రాదే అనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఆపరారే అనగానే ఆపడానికి అదేమి డాక్టర్ కాదు కదా సినిమా. అలా సాగుతూనే ఉంది, సాగుతూనే ఉంది. నడుస్తోంది ఇక ఈ సినిమాకు తగ్గట్టు ఆ తెలుగు డబ్బింగ్ కూడా చాలా చిరాకు తెప్పించింది. ఇక ఇంత దరిద్రంలో కూడా ఒక మంచి పాయింట్ ఏంటంటే టివినో థామస్ ఈ సినిమాకు ప్రాణం పెట్టేశాడు. అసలు యాక్టింగ్ మాత్రం మామూలుగా చేయలేదు ఆ క్యారెక్టర్లో. ఎందుకంటే ఇది ఒక నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్, చాలా బాగా పోర్ట్రే చేశాడు. ఆ క్యారెక్టర్ కూడా బాగా రాసుకున్నాడు డైరెక్టర్. అంతవరకే, అదొక్కటే ఈ సినిమాలో ప్లస్ పాయింట్ నా విషయంలో చెప్పాలంటే. ఇక క్లైమాక్స్ 30 minutes ఉండే కోర్ట్ రూమ్ డ్రామా కొంచెం ఎంగేజ్ చేస్తుంది, కానీ అప్పటికే మన పని అయిపోయి ఉంటుంది అనమాట, నీరసం వచ్చేస్తుంది. ఈ సినిమాలో చెప్పుకోవడానికి పెద్దగా మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఏముండదు. ఈ సినిమాని క్యారెక్టర్ బేస్డ్గా నడపాలని చూశారు, హీరో క్యారెక్టర్ బేస్డ్గా. అది కొంతవరకు వర్కౌట్ అయింది. అది కూడా ఎందుకంటే టివినో థామస్ పర్ఫార్మెన్స్ వల్ల. కొంచెం సేపటికి ఇక అది కూడా అర్థమైపోద్ది. ఎందుకంటే స్టోరీ నరేషన్ అంత స్లోగా ఉంది, అంతా వీక్గా ఉంది ప్రొసీడింగ్స్, సెటప్ కానీ. ఈ సినిమాలో ఇంకా చెప్పుకోవాల్సింది, ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది, లైటింగ్ బాగుంది. ఎందుకంటే సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా క్యారెక్టర్స్ మూడ్కి తగ్గట్టుగా లైటింగ్ సెటప్ చేశారు కొన్ని సిచ్యువేషన్స్లో. అది నాకు చాలా బాగా అనిపించింది. ఇక మ్యూజిక్ విషయంలో వాళ్ళు తీసుకున్న ఒక స్టెప్ బాగుంది. ఏంటంటే ఒక ఫస్ట్ 20 minutes అసలు మ్యూజిక్కే ఉండదు, ఓన్లీ కాన్వర్జేషన్స్తో నడుస్తూ ఉంటుంది. నాకు అది కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఆ తర్వాత సీన్స్లో పసలేకపోవడం వల్ల మ్యూజిక్ కూడా ఇంటెన్స్ క్రియేట్ చేయడంలో ఫెయిల్ అయింది. ఇక కల్కి మూవీలో యాక్ట్ చేసిన అన్నాబెల్ ఈ మూవీలో కూడా యాక్ట్ చేసింది. లాస్ట్ 30 minutesలో వస్తుంది. ఆ అమ్మాయి క్యారెక్టర్ బాగుంది, పర్ఫార్మెన్స్ బాగుంది, కానీ ఇంకా అప్పటికే మనకు నీరసం వచ్చేస్తుంది కాబట్టి మనం అది పెద్దగా ఫోకస్ చేయలేము. ఆ అమ్మాయి అయితే ఈ సినిమాలో చాలా క్యూట్గా కనిపించింది. ఇక ఫైనల్గా ఈ మూవీ గురించి నేను చెప్పేది ఏంటంటే, వీకెండ్కి ఈ మూవీ స్కిప్ చేయండి, మీ టైం సేవ్ చేసుకోండి. ఇది ఈ సినిమాకి సంబంధించిన నా రివ్యూ. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కానీ ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బై బై, టేక్ కేర్ గైస్. హాయ్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఛానల్లో కంటెంట్ చూడండి, ఆ కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.